కింగ్ నాగార్జున టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త ప్రయోగాలకు నాంది పలికిన పేరేది. కొత్త తరహా సినిమాలు చేయడంలోనూ, కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేయడంలోనూ ఎప్పుడూ ముందుంటారు నాగార్జున. ఊపిరి కొత్త ప్రయాణం ప్రారంభించిన కింగ్ నాగ్ దాన్ని మధ్యలోనే ఆపేసి మళ్ళీ సోలో హీరో సినిమాలు చేశారు. రామ్ గోపాల్ వర్మను నమ్మి చేసిన ఆఫీసర్ అట్టర్ ఫ్లాప్ కావడంతో హీరోగా నాగార్జున డౌన్ఫాల్ మొదలైంది. మళ్ళీ నిలబడటానికి కళ్యాణ్ కృష్ణ చేసిన బంగారు రాజును నమ్ముకోవాల్సి వచ్చింది. ఆ తరువాత చేసిన 2 సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో కింగ్ పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. ప్రవీణ్ సత్తారుతో చేసిన ది గోస్ట్, డాన్స్ మాస్టర్ విజయ్ బెన్నీని డైరెక్టర్గా పరిచయం చేస్తూ చేసిన మలయాళ రీమేక్ మూవీ నా సామిరంగా కూడా పెద్దగా ఫలితం ఇవ్వలేకపోయింది. దీంతో మళ్ళీ ట్రాక్ మార్చిన నాగార్జున కథను మలుపు తిప్పే కీలక పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం మొదలుపెట్టారు. అలా నాగార్జున ఇప్పుడు 2 క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నారు. అవి 1 కుబేరా, 2 కూలీ. కుబేరాలో ధనుష్ హీరో, శేఖర్ కమ్ముల దర్శకుడు. ఈ సినిమాని శేఖర్ కమ్ముల కోసం అంగీకరించారు. తనతో ఉన్న సాన్నిహిత్యం, తన మేకింగ్ స్టైల్ నచ్చడం వల్లే ఈ మూవీలో నటించడానికి ముందుకు వచ్చాను అని చెప్పారు నాగ్. ఈ మూవీ జూన్ 20వ తేదీన భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతోంది. ఇందులో నాగ్ కోటీశ్వరుడిగా కనిపించబోతున్నారు. ఓ బిచ్చగాడికి ధనవంతుడికి మధ్య సాగే సమరం నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని ఇన్సైడ్ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. ఈ మూవీ తర్వాత నాగ్ కీలక పాత్రలో నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా కూలీ. ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరో, లోకేష్ కనకరాజ్ దర్శకుడు. ఈ ప్రాజెక్ట్ని నాగ్ అంగీకరించడానికి ప్రధాన కారణం రజనీ క్యారెక్టర్ నచ్చి. ఇందులో నాగ్ను లోకేష్ కనకరాజ్ స్టైలిష్గా ప్రజెంట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ అక్కినేని అభిమానుల్ని ఖుషీ చేసింది. భారీ తారాగణం నటిస్తున్న ఈ మూవీని ఆగస్టు 14వ తేదీన పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ 2 క్రేజీ ప్రాజెక్టుల తరువాత నాగార్జున తన 100వ సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారు. దీనికి తమిళ దర్శకుడు పా కార్తిక్ దర్శకత్వం వహించనున్నాడని, దీనికి కింగ్ 100 అనే టైటిల్ని కూడా పరిశీలిస్తున్నారని ఇన్సైడ్ టాక్. ఈ విషయం పక్కన పెడితే కింగ్ తన 100వ సినిమా తరువాత మళ్ళీ కొత్త దారిలోనే వరుస క్రేజీ ప్రాజెక్టులు చేస్తారా, లేక సోలో హీరో సినిమాలకే ప్రాధాన్యతనిస్తారా అన్నది వేచి చూడాల్సిందే.